ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారండి? మరొక దినము మిమ్మల్ని అందరినీ చూసే కృపను, మీతో మాట్లాడే కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించాడు. ఇక నూతన దినమును బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలయ్యా. నీ వాక్కు చేత నీ ప్రజలను మీరు బ్రతికించండి, నన్ను బలపరచండి. నీ ఆత్మచేత నన్ను నింపండి, కడగండి, పరిశుద్ధపరచండి. నీ వాక్కు నా నోట ఉంచి నీ ప్రజలు వారు ఏ అక్కరతో ఉన్నారో ఎరిగిన వాడవు కాబట్టి వారిని మీరే బలపరిచి వారి జీవితంలో ప్రభా వారి యొక్క అక్కర కొలది వారితో మాట్లాడి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నిన్నటి దినమున దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, ప్రత్యేకమైన పిలుపుతో పరిశుద్ధపరచడానికి పిలుస్తున్నాడు. ఘనత నిమిత్తమైన పాత్రలుగా ఉండడానికి దేవుడు పిలుస్తున్నాడు. దేవుని పిలుపు ఎంతో గొప్పది. నీ పట్ల దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది అని అనేకమైన సంగతులు మనం వింటూ వచ్చాం. ప్రతిరోజు కూడా ఈ యొక్క వాక్యమును, బ్లెస్సింగ్ బ్రెడ్ను, డైలీ డివోషన్ మీరు చూడండి. తప్పనిసరిగా మీరు బలపరచబడతారు. ఈ దినము కూడా నిన్నటి దినమున మనం చూసినట్లుగా దేవుని పిలుపు అనే దాని మీద మనం కొంత ధ్యానం చేద్దాం. బైబిల్లో అనేక రకములైన పిలుపులు ఉన్నాయి. దేవుని యొక్క వాక్యంలో వివిధ కోణాల్లో దేవుడు ప్రజలను పిలిచిన రీతిని మనం చూడవచ్చు. మొట్టమొదటిగా ఆదికాండం 3వ అధ్యాయంలో 9వ వచనంలో మనం చూసినప్పుడు, బట్ ద లార్డ్ గాడ్ కాల్డ్ టు ఆడమ్ అండ్ సెడ్ టు హిమ్, వేర్ ఆర్ యూ? హి సెడ్, I heard the sound of you walking in the garden, and I was afraid because I was naked, so I hid myself. దేవుడైన యెహోవా ఆదామును పిలిచినప్పుడు, నీవు ఎక్కడున్నావు అని చెప్పి దేవుడు పిలిచాడట. నీవు నడుచుకుంటూ వస్తున్నావు అని చెప్పి నేను ఎరిగి భయపడి దిగంబరుగా ఉన్నాను కాబట్టి దాగుకొని ఉన్నాను అని చెప్పి ఆదాము సెలవిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ మాటలో దేవుడు ఆదామును పిలుస్తూ ఉన్నాడు. ఆడమ్, వేర్ ఆర్ యూ? ఆడమ్, వేర్ ఆర్ యూ? నిజమే, మనము ఎక్కడికి పోతే ఆయనకి ఎందుకు అన్నట్లుగా దేవుడు ఇప్పుడు ఉన్నాడు. ఒక కుమారుడు తప్పిపోతే, ఒక కుమారుడు త్రోవ తొలగిపోతే, ఒక కుమారుడు తెలియక ఏ సందర్భమైనా త్రోవ తప్పిపోయినప్పుడు ఆ యొక్క కుమారుని బట్టి, ఆ కుమార్తెను బట్టి తల్లి మరియు తండ్రి తప్పనిసరిగా వారు ఎక్కడున్నారో, వారు ఏం చేస్తున్నారో, వారు ఎలా ఉన్నారో తప్పనిసరిగా వారి యొక్క మనసు వెలువలాడుతూ ఉంటుంది. వారు తప్పనిసరిగా గ్రహిస్తారు, వారు తప్పనిసరిగా ఆలోచన చేస్తారు. ఎంతగా ఆలోచన చేస్తారంటే కొన్నిసార్లు నిద్ర కూడా పట్టనంతగా తమ బిడ్డల కొరకు ఆలోచించి తమ యొక్క ఆరోగ్యాలు పోగొట్టుకున్నవారు అనేది నిజం. భౌతికంగా ఇక లోకంలో ఉన్న తల్లిదండ్రులే తమ బిడ్డల కొరకు అంత ఆలోచన చేస్తే, మనందరకు పరమ తండ్రి, గొప్ప రాజు, గొప్ప దేవుడు, ఆయన తన ప్రజలు తప్పిపోతున్నప్పుడు, తన కుమారులు, తన కుమార్తెలు తప్పిపోతున్నప్పుడు ఆయన తప్పనిసరిగా వెతుకులాడతాడు. తన మనసు తప్పనిసరిగా గాయపరచబడుతుంది. తన మనసు తప్పనిసరిగా తన ప్రజల కొరకు ఆకాంక్షిస్తుంది. ఆదామా, నువ్వు ఎక్కడున్నావు అని చెప్పి ఆనాడు దేవుడు అందుకే ఆదామును పిలిచాడు. ఇక్కడ తెలుగు బైబిల్లో మనం చూసినప్పుడు దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వు ఎక్కడ ఉన్నావు అని ఉంది. కానీ ఇంగ్లీష్లో అయితే బట్ ద లార్డ్ గాడ్, ఒక గొప్ప పదము తెలుగులో మిస్ అయింది. కానీ దేవుడైన యెహోవా, కానీ దేవుడైన యెహోవా. ఈ కానీ అనే పదంలోనే గ్రేట్ లవ్ ఆఫ్ గాడ్ అనేది ఉంది. అగాపే ప్రేమ అనేది దాచబడి ఉంది. ఈ యొక్క పదము తెలుగులో మరి ఎందుకో మిస్ అయింది. సో కానీ అనే పదం ఎందుకు అక్కడ వచ్చిందంటే, ఆదాము పాపం చేసినప్పుడు దేవుడు వస్తున్నాడని తెలిసి కూడా తప్పు ఒప్పుకోకుండా కప్పిపుచ్చుకొని దూరంగా చెట్ల మధ్య దాక్కుంటున్నప్పుడు కూడా, ఆదికాండం మనం చూసినప్పుడు 3వ అధ్యాయంలో 8వ వచనంలో, అండ్ దే హర్డ్ ద సౌండ్ ఆఫ్ ద లార్డ్ గాడ్ వాకింగ్ ఇన్ ద గార్డెన్, ఆయన తోటలోనికి రావడం, ఆ శబ్దాన్ని వారు విన్నారట. సో ద మ్యాన్ అండ్ హిస్ వైఫ్ hid and kept themselves hidden from the presence of the Lord God among the trees of the garden. దేవుని యొక్క సన్నిధి నుంచి దూరంగా వెళ్ళిపోయి ఆ చెట్ల మధ్య దాక్కున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో తప్పు చేసింది వారే, కానీ వారు దేవుని దగ్గరికి రాలేదు. కానీ దేవుడే వారి దగ్గరికి వచ్చారు.
కానీ వారు దేవుని నుంచి దాక్కున్నారు. అయినప్పటికీ బట్ 9వ వచనంలో కానీ దేవుడైన యెహోవా ఆదాముని పిలుస్తున్నట, ఆదామా ఆదామా. ఈ గొప్ప కాపరి నశించిన దానిని వెదకి రక్షించుటకు ఈ లోకమునకు వచ్చారన్న మాట మనం ఎలాగైతే చూస్తామో, ఆ మాట ఆది కాండం నుంచి కూడా ఆ యొక్క సత్యం అనేది మనకు కళ్ళకు కట్టినట్లుగా మనకు కనిపిస్తుంది. సో దట్స్ ద లవ్ ఆఫ్ ఎ షెపర్డ్ హూ కమ్స్ టు ఫైండ్ ద లాస్ట్ షీప్. ఎంత గొప్ప ప్రేమ. ఈరోజు నీవు తప్పు చేసి, నీవు పొరపాటు చేసి, దేవుడు నీ దగ్గరికి వస్తున్నాడు అని తెలుసు కూడా అయినప్పటికీ ఒప్పుకోకుండా, అయినప్పటికీ ఇంకా దాక్కుంటూ, అయినప్పటికీ ఇంకా దేవునికి దూరంగా జీవిస్తూ, దేవుని సన్నిధికి దూరం అయిపోతూ అలా జీవిస్తూ ఉన్నప్పటికీ కానీ దేవుడు ఇంకా నీ దగ్గరికి వచ్చి, దేవుడు ఇంకా నిన్ను సమీపించి ఎక్కడున్నావు అని చెప్పి నేను పేరు పెట్టి పిలుస్తున్నాడంటే ఆ దేవుని ప్రేమను మనం చేతగానతనంగానో చులకనగానో తీసుకోవడానికి ఏమాత్రం కూడా వీలు లేదు. ఆనాడు ఆదామవ్వలు తప్పు చేసి వారు దేవుని దగ్గరికి రాక వారు భయపడుతున్నారు, మేము దిగంబరులము అని చెప్పి అనుకుంటున్నారు. ఇంకా అదేవిధంగా వారు ఇంకా ఏవేవో ఆలోచనలు చేస్తున్నారు, దేవుడు మమ్మల్ని ఏమంటాడో ఏం చేస్తాడో అని చెప్పి వారు సొంత ప్రణాళికలు, సొంత ఆలోచనలు గుండా వారు వెళ్ళిపోతున్నారు, త్రోవ తప్పిపోయారు. చాలాసార్లు మనం కూడా దేవుడు నన్ను క్షమిస్తాడో లేదో, దేవుడు నా యొక్క పరిస్థితిని అర్థం చేసుకుంటాడో లేదో, దేవుడు నన్ను ఏదైనా చేసేస్తాడేమో, లేకపోతే ఆ దేవుని దగ్గరికి ఇంకా రాక నేను దిగంబర్ని, నేను పాపం చేసిన వ్యక్తిని అని చెప్పి ఈ విధంగా సాకులు చెప్పుకుంటూ, లేకపోతే లోకం ఇంకా ఆకర్షణలు వదులుకోలేక ఇంకా వాటిలోనే జీవించాలని ఆశ కలిగి చాలామంది ఇంకా వాటిలోనే జీవిస్తూ ఉంటారు. కానీ ఈరోజు ఒక సత్యాన్ని నువ్వు గమనించు, దేవుడు నీ దగ్గరికి వస్తున్నాడు, ప్రేమతో వస్తున్నాడు, నేను ప్రేమతో పిలుస్తున్నాడు. ఆదామా ఎక్కడున్నావు? ఈరోజు నీ పేరు ఏదైతే ఉందో ఆ పేరు కూడా దేవుడు పెట్టి పిలుస్తున్నాడు. వేర్ ఆర్ యూ, నువ్వు ఎక్కడున్నావు? సో ఎప్పుడైతే మనం చాలాసార్లు ఈ మాట వింటామో, ఎక్కడున్నావు అనే మాట వినేటప్పుడు ఏమవ్వాలి? అయ్యా ఇక్కడున్నానయ్యా, అయ్యా ఈ పరిస్థితుల్లో ఉన్నానయ్యా, ఈ దుఃఖంలో ఉన్నానయ్యా, ఈ పాపంలో ఉన్నానయ్యా, బయటికి రాలేకపోతున్నానయ్యా అని చెప్పి దేవుని దగ్గర ఒప్పుకోవాల్సింది బదులు దాక్కుంటారేంటి? దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు కప్పుకోవాలా, ఒప్పుకోవాలా? మనస్సాక్షి మనతో మాట్లాడుతున్నప్పుడు కప్పుకోవాలా, ఒప్పుకోవాలా? వారు దాక్కుంటున్నారు. కానీ దేవుడు వారిని ఒక గొర్రెల గొప్ప కాపరి, ఆ యొక్క మరణ లోయలో సంచరించి ఆ గొర్రె పిల్లని వెతికి తిరిగి తీసుకుని వచ్చినట్లుగా ఈ గొప్ప కాపరి కూడా తన ప్రజల దగ్గరికి వస్తాడు, వారిని పిలుస్తాడు ప్రేమతో. స్పందించాల్సిన అవసరత మనకు ఉంది. నిజానికి మనం ఎక్కడ దాక్కున్నా దేవుడు కనిపెట్టగలడు. దేవుడికి మరుగైంది ఏదీ లేదు. యెషయా గ్రంథం మనం చూస్తే 29వ అధ్యాయంలో 15వ వచనంలో, వో టు దోస్ హూ డీప్లీ హైడ్ దేర్ కౌన్సిల్ ఫ్రమ్ యావే. దేవుని దగ్గర నుంచి ఆలోచనలు, సంకల్పాలు దాచుకునేవారు ఎవరైతే ఉన్నారో వారికి మేలు కాదట. అండ్ హూస్ డీడ్స్ ఆర్ డన్ ఇన్ ఎ డార్క్ ప్లేస్. చీకట్లో కార్యములు చేసేవారు ఎవరైతే ఉన్నారో వారు అనుకుంటున్నారు దేవుడికి తెలియదు, ఎవరికి తెలియదు, నేను ఎక్కడో ఉన్నానని చెప్పి అనుకుంటున్నారు. కానీ దేవుడు వేర్ ఆర్ యూ అని చెప్పి పిలుస్తున్నాడు. తెలియక పిలవట్లేదు. ఎక్కడో ఉన్నాను, నాకు తెలియదు అని చెప్పి అనుకుంటున్నావా అని చెప్పి దేవుడు ఎరిగిన వాడే వేర్ ఆర్ యూ అని చెప్పి ప్రతి మనిషిని ఈ యొక్క దినమున పిలుస్తూ ఉన్నాడు. ఆది నుంచి అలాగే పిలుస్తున్నాడు, ఎప్పటికీ అలాగే పిలుస్తున్నాడు. అంతటా అందరూ మారు మనసు పొందాలన్న దేవుడు ప్రేమామూర్తి అని పిలుస్తూ ఉన్నాడు. అయితే ఇక కృపాకాలమునకు ఒక దినమున ఫుల్ స్టాప్ పూర్తిగా స్టాప్ అనేది పడుతుంది. సో ఆ కాలం ముగించబడకముందే ఆయన పిలుపుకు లోబడితే ఎంత మేలు. అండ్ దే సే హూ సీస్ us ఆర్ హూ నోస్ us. వారు అంటారట, ఎవరు మమ్మల్ని చూస్తారు, ఎవరు మమ్మల్ని ఎరుగుతారని చెప్పి అనుకుంటారట. యెషయా 29:15 ఈ మాటలని రాయబడ్డాయి. ఆదాము ఏమన్నాడంటే ఆది కాండం 3వ అధ్యాయం 10వ వచనం, ఐ హర్డ్ ద సౌండ్ ఆఫ్ యూ ఇన్ ద గార్డెన్ అండ్ ఐ వాజ్ అఫ్రైడ్ బికాస్ ఐ వాజ్ నేకెడ్ సో ఐ హిడ్. నేను నిన్ను గూర్చిన ఆ యొక్క శబ్దాన్ని విని నిన్ను గూర్చిన శబ్దాన్ని నేను తోటలో విని నేను భయపడి, నేను దిగంబరని నాకు తెలుసు కాబట్టి నేను దాగుకున్నాను. ఎవరి నుంచి దాక్కుంటున్నాం? దేవుడు మనకు తండ్రి కాడా? దేవుడు మనకు స్నేహితుడు కాదా? ఆయన వంటి గొప్ప ప్రేమికుడు ఎవరైనా ఉన్నారా? ఆయన వంటి గొప్ప స్నేహితుడు ఎవరైనా ఉన్నారా? ఆయన వంటి గొప్ప ప్రాణం ఇచ్చే ప్రధాన కాపరి ఎవరైనా ఉన్నారా? ఇటువంటి గొప్ప దేవుడు ఎవరైనా ఉన్నారా? ఆయన నుంచి దాక్కోవడం ఏంటి? మనం ఆలోచన చేస్తే చిన్నప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు 2, 3, 4, 5, 6, 7 దాదాపు 10 సంవత్సరాల వరకు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు డాడీ కానీ మమ్మీ కానీ బయటికి వెళ్ళినప్పుడు, మరలా మమ్మీ డాడీ బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు, డాడీ
మమ్మీ అని చెప్పి ఎంతో సంతోషంతో వచ్చి రాగానే వచ్చి గట్టిగా కౌగిలించుకుంటారు, గట్టిగా హక్ చేసుకుంటారు, గట్టిగా వచ్చి ఆ కాలుని గట్టిగా పట్టేసుకుంటారు. సో అంత గొప్ప ప్రేమ వారు కలిగి ఉంటారు. కానీ పేరెంట్స్ కాస్త వయసు పెరిగే కొద్దీ, వీరు కూడా వయసు పెరిగి కొంచెం ఆ టీనేజ్ దాటి కొంచెం యవ్వన వయసు వచ్చేటప్పటికి డాడీ వచ్చారు, మమ్మీ వచ్చారు అనగానే వారు దక్కోవడం మొదలు పెడతారు, వారు మౌనంగా ఉండడం మొదలు పెడతారు. మొదటున్న ప్రేమ, ఆప్యాయత, మొదటున్న అనురాగం ఇవన్నీ కూడా కనుమరుగైపోతాయి. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ ప్రేమ చల్లారిపోతుంది, తప్పుదమ్ములు ఎక్కువవుతున్నాయి, పొరపాట్లు ఎక్కువవుతున్నాయి, ఆ యొక్క ఎఫెక్షన్ ఏమాత్రం కూడా లేదు. చాలా విచారకరం. ఈనాడు అదే పరిస్థితి దేవుని ప్రజలకు దేవునికి మధ్యలో కూడా ఉంది. దేవుని ఎరిగినప్పుడు క్రొత్తలో దేవా, ప్రభువా, తండ్రి, రక్షకుడా, యేసయ్యా అని చెప్పి ఎంతగానో దేవుణ్ణి కొనియాడుతూ ఆయనకి సమీపంగా ఉంటూ ఎంతగా పరిచయం చేస్తారో, ఎంతగా దేవుణ్ణి ఆరాధిస్తారో, ఎంతగా ఆయన కొరకు తపన పడతారో, ఆశ కలిగి ఉంటారో మనం ఎరుగుదాం. కానీ కాలం గడిచే కొలది మొదటి ప్రేమ, అనురాగం, ఆప్యాయత, ఆ యొక్క మంట, దేవుని కొరకు రోషం, పౌరుషం, తృష్ణ అనేది తగ్గిపోవడం మనం చూస్తున్నాం. ఆనాడు ఆదాము కూడా మొదట్లో అంత బాగానే ఉంది, కానీ ఇప్పుడు దేవుడు వస్తే దాక్కుంటున్నాడు. సో దేవుడి యొక్క దినమున నేను పిలుస్తున్నాడు, ఆదాము వలె భయపడకు, హవ్వ వలె భయపడకు. అవును, భయం అనేది ఉంటుంది. అయ్యో నేను పాపాత్ముడిని, అయ్యో నేను ఎందుకు పనికిరాను వాడిని, అయ్యో నేను దిగంబరిని, నా మీద శాపం వస్తుందని చెప్పి భయపడ్డా. అవును, ఆనాడు ఆదాము మీదకి శాపం వచ్చింది, కానీ ఆ శాపాన్ని ఎవరు భరించారు? ఆ దేవుడే భరించాడు. ప్రియ రక్షకుడిని క్రీస్తు యేసు ప్రభువుగా ఈ లోకానికి వచ్చి ప్రతి ఒక్కరి శాపమును ఆయన కొట్టివేశాడు. సిలువ మీద మన శాపములని కొట్టివేయబడ్డాయి. సో ఇంకా నాకేదో శాపం కలుగుతుంది, ఇంకా నా జీవితంలో దేవుడు ఏదో ఈ తప్పు చేశాను కాబట్టి నన్ను శాపభరితుడిగా చేస్తాడని చెప్పి నువ్వు అనుమానపడకుండా, భయపడకుండా, అవిశ్వాసంతో ఉండకుండా, కాలయాపన చేయకుండా, దేవునికి దూరస్తుడిగా బ్రతకకుండా ఆ పరమ తండ్రి గొప్ప ప్రేమను ఎరిగి నువ్వు వస్తే నేను గొప్పగా కౌగిలించుకొని ముద్దాడే గొప్ప ప్రేమని, నువ్వు వస్తే ఆయన నీ మీద రాళ్ళు రువ్వేవాడు కాదని, రాళ్ళు రువ్వేవారిని కూడా ఆపి నీ పక్షాన్ని నిలబడేవాడని ఈ యొక్క దినమున నువ్వు గుర్తించాలి. ఈరోజు దేవుడు అంటున్నాడు, నా ప్రియ కుమారుడా, ఆదామా, నా ప్రియ కుమార్తె, ఎక్కడున్నావు? వేర్ ఆర్ యు, వేర్ ఆర్ యు, వేర్ ఆర్ యు, వేర్ ఆర్ యు, కమ్ టు మీ, కమ్ టు మీ అని దేవుడు ఈ యొక్క దినమున పిలుస్తున్నాడు. ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది. అతని గురించి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. తప్పక నేను అతన్ని కరుణింతును. ఇదే యెహోవా వాక్కు. ఎఫ్రాయిముకి విరోధంగా, తన ముద్దు కుమారుడని ఎఫ్రాయిముకి విరోధంగా దేవుడికి మాట్లాడాలని ఏమాత్రం కూడా లేదు, కానీ మాట్లాడవలసి వస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు, తప్పక నేను అతన్ని కరుణిస్తాను. ఇదే యెహోవా వాక్కు. ఈనాడు నీ పొరపాట్లను బట్టి, నీ యొక్క తప్పులను బట్టి నీకు విరోధంగా కొన్నిసార్లు దేవుడు ఎదురవుతున్నాడు, నీకు విరోధంగా దేవుడు కొన్నిసార్లు వస్తున్నాడు. కానీ విరోధంగా ఆయనకి ఏమాత్రం కూడా రావాలని, మాట్లాడాలని ఆయనకి ఏమాత్రం కూడా లేదు. కానీ తప్పుదమ్ముల పొరపాట్లు, నీ యొక్క పొరపాట్లు, నీ యొక్క తప్పుదమ్ముల వలన. కానీ దేవుడు అంటున్నాడు, తప్పక నేను అతన్ని కరుణింతును. ఇదే యెహోవా వాక్కు. నువ్వు ఆయన ప్రేమను అర్థం చేసుకోగలిగితే ఆయన నిన్ను కరుణిస్తాడు, కృప చూపుతాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధురానికి వందనాలు, నీకు స్తోత్రాలు. ఈ యొక్క నాయన ప్రభా సమయంలో నీ వాక్యం ద్వారా నీ ప్రజలతో మీరు మాట్లాడండి, దర్శించండి. నీ పిలుపును చులకనగా చూడక, నీ పిలుపును ఎప్పుడు పిలిచే పిలిపేలే అని చెప్పి అనుకోక, దేవ వారి యొక్క జీవితంలో నువ్వు ప్రేమతో పిలుస్తున్న దేవుడు అని, ఆ పిలిచిన పిలుపుకు లోబడినప్పుడు మా జీవితాల్లో తప్పక కరుణిస్తావా. నీ ప్రజలు ఎరుగుటకు కృప చూపండి, వారిని ఆశీర్వదించండి, వారిని బలపరచండి, వారిని మేలు చేత తృప్తిపరచవలసింది వేడుకుంటూ కోరుకుంటూ ఈ యొక్క సమయంలో ప్రభా, ఈ యొక్క దినములో ప్రభా, ఈ యొక్క ప్రజలందరికీ మీరు తోడుగా ఉండి ఆశ్చర్యకరమైన, ఘనమైన, గంభీరమైన కార్యాలు జరిగించుకోవాల్సిందిగా యేసుక్రీస్తు ప్రశస్త పరిశుద్ధ పుణ్య నామంలోనైనా ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు చిత్తమైతే మరలా రేపటి దినం కలుద్దాం. అంతవరకు ప్రభు కృప మీకు తోడే ఉండను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.